నుచ్చి నుండి అంటే తెలుగులో ఆవిరి కుడుములు అని కూడా అనొచ్చు. అది స్వీట్, ఇది హాట్ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, మీకు కారం ఇంకా కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు, కొత్తిమీర తరుగు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు తరుగు, ఇంగువ, ఉప్పు. ముందుగా కందిపప్పుని 2 గంటల సేపు బాగా నానబెట్టుకుని వడబోసుకోవాలి. ఈ వడబోసుకున్న కందిపప్పు, పచ్చిమిరపకాయలు 2 ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకున్న పేస్ట్లో రుచికి తగ్గ ఉప్పు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చి కొబ్బరి, ఇంగువ, 1 చెంచా ఇంగువ అవసరమవుతుంది. అన్నీ వేసి బాగా ఇలాగా కలపాలి. ఇప్పుడు ఇలా అన్నీ కలుపుకున్న పిండిని ఇలా చిన్నగా ఉండలు చేసుకుని, అంటే ఇలాగ చేసుకోవాలి ఓవెల్ షేప్లో. మరీ లావుగా కాదు, మరీ సన్నగా కాదు, మధ్యస్థంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని డైరెక్ట్గా మనం ఇడ్లీ రేకుల్లో కానీ, స్టీమర్ ఉంటే స్టీమర్లో కానీ పెట్టుకోవచ్చు. ఇడ్లీ రేకుల్లో పెట్టేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత ఆపేస్తే రెడీ అవుతుంది. ఇలాగా ఇది 15 నిమిషాల తర్వాత ఆపేసాను. బాగా ఉడికింది. సేమ్ మన ఇడ్లీ ఎలాగైతే ఆవిరికి ఉడుకుతుందో సేమ్ అదే పద్ధతి. ఇలా ముట్టుకుంటే అతుక్కోకుండా ఉండాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 15 కుడుములు అయ్యాయి. వేడివేడిగా తింటే బాగుంటుంది. నుచ్చి నుండి అంటే తెలుగులో ఆవిరి కుడుములు అని కూడా అనొచ్చు. అది స్వీట్, ఇది హాట్ అనమాట.